Namaste. So good evening all of you. నా పేరు దుర్గా కుమారి, విజయవాడ నుంచి వచ్చాను. నా ఏజ్ 50. సో నేను అసలు నాకు అటెంప్ట్ పరిచయం కాకముందు సమ్ హెల్త్ ప్రాబ్లంతో ఇబ్బంది పడుతున్నా. ఏంటి అంటే ఫెటిగ్. నాకు తెలియకుండానే నేను నీరసం అయిపోతున్నాను, ఏ పని చేయలేకపోతున్నా. ఇంట్లో చూస్తే చాలా వర్క్ ఉంటుంది, కానీ ఏం చేయాలో కూడా తెలియదు. తెలియకుండా భయం ఏర్పడుతుంది, నాలో నేనే కుమిలిపోతున్నా, స్ట్రెస్ అయిపోతున్నా. ఎంతమందితో ఉన్నా కూడా ఆనందంగా ఉండలేకపోతున్నా, సంతోషం అనేది రావట్లా. అలాగే చెస్ట్ పెయిన్ వస్తుంది, ఏం చేయాలో కూడా తెలియట్లా. హాస్పిటల్కి వెళ్తే చాలా టెస్టులు చేస్తారు, ఇంకా ఏం చెప్తారో, నేనేం వినాలో అనే భయంతో ఇంట్లో వాళ్ళకు కూడా ఎవరికి చెప్పలా. ఆఖరికి నన్ను పరిచయం చేసిన అనిల్ గారికి కానీ బాబు గారికి కూడా తెలీదు. ఆ క్రమంలో నాకు అనిల్ గారు బాబు గారు పరిచయం అయ్యారు. నాకు పేస్ట్ గుడ్ బ్రష్ పరిచయం చేశారు. సో గుడ్ రిజల్ట్ అయితే వచ్చింది. నాకు చిగుళ్ళలో నుంచి బ్లడ్ కూడా వచ్చేసేది. సో పేస్ట్ వాడటం వల్ల అది కూడా నార్మల్ అయింది. ఆ తర్వాత ఇంకా కొంచెం మన కంపెనీ మీద రీసెర్చ్ చేయంగా, ఒకసారి ప్రోడక్ట్స్ మీద రీసెర్చ్ చేయండి మేడం, 70 పైన 90 పైన ప్రోడక్ట్స్ ఉన్నాయి మన దగ్గర, ఒకసారి రీసెర్చ్ చేయండి అని చెప్పారు. అలా చెప్పిన క్రమంలో రీసెర్చ్ చేస్తున్నాను. ఏంటి అనేది అవన్నీ తెలుసుకోవాలి కాబట్టి రీసెర్చ్ చేస్తున్నాను. ఆ రీసెర్చ్ చేస్తున్న క్రమంలో మా మాస్టర్ హ్యాంగిల్ పార్క్ గారి స్టోరీ చెప్పారు. సో ఆయన క్యాన్సర్తో బాధపడి ఆయన బయటపడ్డారు ఈ హీమోహిమ్ వాడి అని చెప్పారు. ఆ హీమోహిమ్ ద్వారానే మన అటామీకి మంచి గ్రోత్ వచ్చింది అని కూడా చెప్పారు. దీనివల్ల ఆయన క్యాన్సర్ నుంచి బయటపడటం జరిగింది అని చెప్పారు. చాలా క్షుణ్ణంగా తెలియజేశారు. ఈ క్షుణ్ణంగా తెలియజేయడంతో ఆయన క్యాన్సర్ నుంచి కూడా బయటపడి 14 years హెల్తీగా మన ముందు కళ్ళ ముందు తిరుగుతూ కనబడుతున్నారు సంతోషంగా. సో నాకున్న ఈ చిన్న ప్రాబ్లము ఇది చాలా చిన్నది అని అనిపించింది. సో అనిపించిన తర్వాత ఇది హీమోహిమ్ని స్టార్ట్ చేసిన తర్వాత కూడా వెంటనే తీసుకున్న తర్వాత వెంటనే కూడా స్టార్ట్ చేయలేదు. స్టార్ట్ చేశాను, భయంతోనే స్టార్ట్ చేశాను. కానీ తర్వాత ఒకరోజు మళ్ళీ ఒకసారి ఆ స్టోరీ మళ్ళీ విన్నప్పుడు, మళ్ళీ నాకు నేను రికగ్నైజ్ చేసుకున్నప్పుడు, మళ్ళీ ఇది నాకు పని చేసిద్ది అని అనిపించింది. ఏమో ఏది చేయలేదు, ఇదేమైనా మళ్ళీ రివర్స్ అయ్యి మళ్ళీ నేనేమైనా అయితే నాకేంటి ప్రాబ్లం అని ఏమవుతాను అని రకరకాల మైండ్లో మెదులుతూ ఉన్నాయి. సో అలా కాకుండా సరే ధైర్యంగా చేద్దామని ఫస్ట్ డే తీసుకున్నాను. కంటిన్యూస్గా నిద్రపోతూనే ఉన్నా. అమ్మో ఇది నాకేదో అయిపోతుంది అని భయపడ్డా. మా మాస్టర్ని కూడా అడిగాను, ఏంటి ఇట్లా అయిపోతున్నాను. ఏమీ కాదు, ధైర్యంగా ఉండండి, మీరు బాగా స్ట్రెస్ అయిపోతున్నారు, మీరు ఏదైతే ఫస్ట్ లోపం ఉందో ఆ లోపాన్ని సరిచేస్తుంది అని చెప్పారు. సో ఓకే అలాగే అనుకొని మళ్ళీ ధైర్యంగా మళ్ళీ సెకండ్ డే తీసుకున్నా. సెకండ్ డే తీసుకున్న తర్వాత అసలు సెకండ్ డే నిద్ర లేచినప్పుడైతే చాలా హ్యాపీగా, అది ఒక హెల్తీగా లేవగలిగాను. సో తర్వాత రోజు తీసుకుంటే ఎనర్జీ. సో పొద్దున్న లెగిస్తే సాయంత్రం రాత్రికే పడుకున్నా. అంతకుముందు మాటికి పడుకుని పోయేదాన్ని. అలా లేకుండా మార్నింగ్ లెగిసి మళ్ళీ నైట్ దాకా హ్యాపీగా తిరుగుతూ పనులు చేసుకుంటూ లీడ్ చేయగలిగా. ఇలా కంటిన్యూగా తీసుకుంటూ ఉన్న క్రమంలో నాకు తెలియకుండానే నాకున్న మోకాళ్ళ నొప్పులు ఫ్రీ అవుతున్నాయి, బాడీ పెయిన్స్ ఫ్రీ అవుతున్నాయి, నా మైండ్ సెట్ చేంజ్ అవుతుంది. ఒక హీమోహిమ్తోనే ఇన్ని
రకాల ఇప్పుడు నా ఫ్యామిలీతో సంతోషంగా గడుపుతున్నా, వాళ్ళందరితో హ్యాపీగా లీడ్ చేయగలుగుతున్నా, నా ఫ్యామిలీకి నేను ఉన్నాను అనేది ధైర్యం వచ్చింది. నా ఫ్యామిలీకి నేను చాలా ఇంపార్టెంట్, ప్రతి ఒక్కళ్ళు ఇంపార్టెంటే. కానీ ఎప్పుడైతే హీమోహిమ్ తీసుకున్నానో నాకు ఎక్కడ లేని ఎనర్జీ ఇంకా స్టార్ట్ అయింది. ఇంకా సాయంత్రం కంప్లీట్ చేసే లోపల సో డేకి 1 తీసుకున్నాను. 60 శాషెట్స్ ఉంటాయి దాంట్లో. సో డేకి 1 తీసుకున్నాను. 60 డేస్ కంప్లీట్ చేసేలోగా టోటల్ ఎనర్జీగా మారిపోయాను. చాలా హెల్తీగా, హ్యాపీగా. నాకు తెలియకుండానే నా పెయిన్ కూడా ఎటు వెళ్ళిపోయిందో కూడా తెలియదు, ఎప్పుడు వెళ్ళిపోయిందో కూడా తెలియదు. ఆ పెయిన్ ఎలా ఉండేదనంటే నేను ఊపిరి పీల్చుకున్నప్పుడు, శ్వాస తీసుకున్నప్పుడు ఆ చెస్ట్లో పెయిన్ వచ్చేది. బ్రీతింగ్ తీసుకొని మళ్ళీ లీవ్ చేసినప్పుడు ఆ పెయిన్ అనేది వచ్చేది. నా బ్రీతింగ్ కూడా నేను స్టాప్ చేసేస్తూ ఉంటాను. అంటే తీసుకుంటా ఉంటే మళ్ళీ ఎక్కడ పెయిన్ వస్తుందా అని చెప్పేసి ఒకసారి తీసుకొని ఎక్కువసేపు ఆపేస్తూ ఉంటాను. అలా అబ్నార్మల్గా ఉండేది నా బ్రీతింగ్ కూడా. కానీ ఇప్పుడు బ్రీతింగే కానీ, నా హెల్తే కానీ, నా పెయిన్సే కానీ అన్నీ కంట్రోల్లోకి వచ్చేసినాయి ఒక్క హీమోహిమ్ ద్వారా. సో దీని నుంచి నేను తీసుకున్న రిజల్ట్కి నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. ఈ ఏజ్లో, ఈ 50 ఏజ్లో చాలామంది బాధపడుతున్నారు ఇలాంటి ప్రాబ్లమ్స్తో. తెలియకుండానే లేడీస్ చాలామంది ఇళ్లలో మోస్ట్లీ ఇలాంటి ప్రాబ్లమ్స్తోనే బాధపడుతున్నారు. అట్లాంటి వాళ్ళకి నేనేమైనా హెల్ప్ అవ్వగలను అని చెప్పి ఈ బిజినెస్ చేద్దామని చెప్పి గట్టి నిర్ణయం తీసుకున్నాను. అదే నా దగ్గరికి కనుక ఈ హీమోహిమ్ రాకపోయి ఉంటే కాదు, నా మాస్టర్ నా దగ్గరికి రాకపోయి ఉంటే, నన్ను ఇన్వైట్ చేయకపోయి ఉంటే, సో నథింగ్, నేను ఇప్పటికీ ఇంట్లో పడుకొని ఉండేదాన్ని, మీ అందరి ముందుకు వచ్చేదాన్ని కాదు. సో థ్యాంక్స్ టు అటామీ, థ్యాంక్స్ టు హ్యాంగిల్ పార్క్ గారు. సో ఆయన లైఫ్లో జరిగిన హ్యాపీనెస్. సో థ్యాంక్ యూ సో మచ్. I love Atomy, so I do Atomy. So thank you so much.